బోండాడ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో గత 30 సంవత్సరాలుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థుల అభ్యున్నతి పురోగతికి పాటుపడిన గురువుగారు శ్రీ కట్ట వెంకటేశ్వరరావుకి పదవి విరమణ సందర్భంగా పూర్వపు విద్యార్థులు అందరూ కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గురువుతో విద్యార్థులు వాళ్ళ యొక్క మాటల్లో మధురానుభూతులు పంచుకున్నారు. ఎలా తీర్చుకోగలం నీ రుణం, ఎలా మరచిపోగలమా మంచితనం. అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. నేను బొండాడ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివాను. మాది 94-95 బ్యాచ్. అయితే కట్టా మాస్టర్ గురించి చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా కట్టా మాస్టర్ గురించి చెప్పే అవకాశం నాకు లభించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంతటి అదృష్టాన్ని ఆస్వాదిస్తూ ఆయన గురించి మాటల్లో చెప్పలేక చిన్న కవిత్వం. అయితే మాస్టర్కి జరుగుతున్న సన్మానం ఒక అక్షరానికి జరుగుతున్న సన్మానంగా భావించి అక్షర సత్కారం. విరామ మెరుగని సారథి, విలువలకు వారధి, పరిమళించిన కార్యదక్షత, గుబాళించిన సేవాదక్షత కలిగిన ఓ గురుదేవా, మా గ్రామంలో ఉదయించిన ఉపాధ్యాయ సూర్యుడు మీరు. విద్వత్తుతో ఉద్యోగం సంపాదించిన జ్ఞానమూర్తి మీరు. సేవాతృష్ణతో ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు సంపాదించి అమూల్య జ్ఞానాన్ని మాకు పంచి విద్యార్థుల హృదయాలలో పదిలంగా నిలిచారు మీరు. పాఠశాలలో ఉత్సాహంగా ఉపాధ్యాయ వృత్తిలోకి అడిగిడి విద్యార్థుల అంతరంగంలోకి చొరబడి గమ్మత్తుగా గణిత భావాలను కొంగొత్తగా ఉదహరిస్తూ లెక్కలను తేలుస్తూ మీ తొలి విద్యార్థులను తీర్చిదిద్ది భయాన్ని జయించేలా అభయహస్తాన్ని అందించిన ఆపద్బాంధవుడు మీరు. మీ మాట చూడ కంచు, కానీ మనసు చూడ మంచు. అప్పుడప్పుడు మాలో దడపుట్టించినా విద్యార్థులను బిడ్డల్లా పట్టించుకుంటూ అందరి హృదయాల్లో పదిలంగా నిలిచారు మీరు. తిక్క సమస్యల తిక్కల కుదిర్చి మా భవిత మార్చి మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపి అనతి కాలంలోనే అచంచలమైన అభిమాన శిష్యగణాన్ని ఏర్పరచుకున్న ఉత్తమ ఉపాధ్యాయులు మీరు. గురుదక్షిణగా మా అభిమానాన్ని ఇలా అక్షరంతో వ్యక్తం చేయడం తప్ప ఇంకేమివ్వగలం మీకు? దశాబ్దాల కృషివలుడై అలుపెరగని దీక్షా దక్షతలు కలిగి పదవీ విరమణ చేస్తున్న శుభగడియలలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీ భావి జీవితమంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో హాయిగా గడపాలని కోరుకుంటూ మీ ప్రియ శిష్యురాలు జయశ్రీ. అందరికీ నమస్కారం. నా పేరు కందుల అరవింద్. నేను బొండాడ హై స్కూల్లో 10th వరకు చదివాను. చదివే సందర్భంలో మా గురువు గారు అయినటువంటి కట్టా వెంకటేశ్వర మాస్టర్ గారు మేము ముద్దుగా పిలుస్తారని మాకు మరి అది మాకు అత్యంత ఆప్తులు. వారు ఈ 31వ తారీఖున పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. నమస్కారం అండి. నా పేరు రాజ్యలక్ష్మి. నేను ఒక చిన్న పాట పాడతాను గురువుగారి మీద. ಗುರುವಿನ ಗುಲಾಮನಾಗುವ ತನಕ ದೊರೆಯದಣ್ಣ ಮುಕುತಿ,
ಗುರುವಿನ ಗುಲಾಮನಾಗುವ ತನಕ ದೊರೆಯದಣ್ಣ ಮುಕುತಿ. ಪರಿಪರಿ ಶಾಸ್ತ್ರವನ್ನೋದಿದರೇನು ವ್ಯರ್ಥವಾಯಿತು ಭಕುತಿ. ಪರಿಪರಿ ಶಾಸ್ತ್ರವ ನೋದಿದರೇನು ವ್ಯರ್ಥವಾಯಿತು ಭಕುತಿ. ಗುರುವಿನ ಗುಲಾಮನಾಗುವ ತನಕ ದೊರೆಯದಣ್ಣ ಮುಕುತಿ. 6 ಶಾಸ್ತ್ರವ ನೋದಿದರೇನು 100 ಪುರಾಣವ ಮುಗಿಸಿದರೇನು. 6 ಶಾಸ್ತ್ರವ ನೋದಿದರೇನು 100 ಪುರಾಣವ ಮುಗಿಸಿದರೇನು. ಸಾಧು ಸಜ್ಜನಲ ಸಂಘವ ಮಾಡದೆ ಧೀರನೆಂದುತ್ತಾ ತಿರುಗಿದರೇನು. గురువిన గులామనాగువ తనక దొరయదಣ್ణ ముకుతి. అంటే దీని అర్థం, గురువుగారు లేనిది ఏ విద్య రాదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా గురువు లేని విద్య దేనికి పనిచేయదు. మేము ఇంతటి వాళ్ళం కావడానికి కారణం మీరే గురువుగారు. మీకు కోటి 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 నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రమీల. నేను 10వ తరగతి బొండాడ హై స్కూల్లో 94-95 సంవత్సరంలో చదివాను. కట్ట మాస్టర్ గురించి చెప్పాలంటే, కట్ట మాస్టరు మా మాస్టరు, మన మాస్టరు, మన బొండాడ గ్రామం నుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన మాస్టర్. కట్ట మాస్టరు మాకు 8వ తరగతి చదువుతున్న సమయంలో ఉపాధ్యాయుల కొరత ఉండేది స్కూల్లో. ఆ టైంలో కట్ట మాస్టరు మ్యాథ్స్, సైన్స్ బోధించి మాకు అర్థమయ్యే రీతిలో చెప్పి, మాకు స్కూల్కి ఉపాధ్యాయులు లేని లోటు తీర్చారు మాస్టర్. ఆ మాస్టర్ని, మమ్మల్ని, మా తర్వాత ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన మాస్టర్ని ఈరోజు ఇలా సన్మానించుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. కట్ట మాస్టర్కి పదవీ విరమణ శుభాకాంక్షలు. కట్ట మాస్టర్కి ఆయుర ఆరోగ్యాలు, కుటుంబంతో సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శ్రీకాంత్. కట్టా వెంకటేశ్వరరావు గారికి అనంతకోటి శిష్యుల్లో నేను ఒక శిష్య పరమాణుని. మా కట్టా మాస్టర్తో మా అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే 8th క్లాస్ నుంచి ఆయన దగ్గర లెక్కలు నేర్చుకున్న స్టూడెంట్ని నేను. మేము 10th క్లాస్ 1995లో పాస్ అయ్యామంటే ఆ రోజు మా స్కూల్లో ఏ ఫెసిలిటీస్ లేవు. ఓన్లీ మా కోసం నిజంగా కష్టపడిన మాస్టర్లు, రామారావు మాస్టరు, బంగారాజు గారు, హిందీ మాస్టర్ అహ్మద్, వీళ్ళు ముగ్గురే ఉండేవారు మాకు. ఇంకెవరు టీచర్లు ఉండేవారు కాదు. పక్క స్కూల్ నుంచి అడాక్ మాస్టర్ మీద వచ్చి పనిచేసేవారు. అలాంటి టైంలో బీఈడీ చదువుకుని మా కట్టా మాస్టరు వచ్చి మాకు లెసన్లు చెప్పి మేము జీవితంలో ఎదగడానికి ఎంతో 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 సాయం చేశారు. అలాంటి వ్యక్తిని మర్చిపోవడం అనేది ఈ జీవితంలో జరగదు. అలాంటి మా గురువుగారు ఈరోజు రిటైర్ అవుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. ఎందుకంటే మేము అప్పుడే 30 సంవత్సరాలు కిందట 10th క్లాస్ పాస్ అయ్యామని. ఏదేమైనా సరే ఆయన విశ్రాంతి జీవితం, ఆయన ఎలా అనుకుంటే అలా, ఆయనకు నచ్చినట్టు హ్యాపీగా, ఆనందంగా, ఆయన అత్యంత సుఖంగా, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యను అభ్యసించినటువంటి ప్రతి వ్యక్తిలోనూ గుర్తుంచుకోదగ్గ గొప్ప ఉపాధ్యాయులు అతి కొద్ది మంది ఉంటారు. నా జీవితంలో కూడా అటువంటి ఉపాధ్యాయుల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు శ్రీ కట్టా వెంకటేశ్వరరావు గారు. బొండాడ హై స్కూల్లో ఆయన 1995 జూన్లో 2nd గ్రేడ్ టీచర్గా ఆయన ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు. నేను బొండాడ హై స్కూల్లో 94-95 10th క్లాస్ బ్యాచ్ నాది. అప్పటికి అప్గ్రేడ్ అయిన 3వ బ్యాచ్ అవడం వల్ల ఉపాధ్యాయుల కొరత వల్ల మేము ఎంతగానో ఇబ్బందులు పడేవాళ్ళం. ఆయన 1995కు ముందే ఆయన అడాక్ టీచర్గా 91 నుంచి అక్కడ సేవలు అందిస్తూ మా అందరికీ కూడా గణితం, ఇంగ్లీషు, పిఎస్ సబ్జెక్టుల్లో ఆయన ఎంతగానో మాకు సేవ చేశారు ఆయన. సో ఆ సేవని ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఆయన్ని మేము సత్కరించుకోవడానికి మాకు ఒక అవకాశం
భగవంతుడు కల్పించాడు. ఆ సత్కారం కూడా ఆయన చేసిన సేవకి సరిపోదు. అంత గొప్ప ఉపాధ్యాయుల్ని మాకు సన్మానించుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈ పదవీ విరమణ అనంతర శేష జీవితం ఆయన ఎంతగానో మరి మరింతమంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతూ ఆయన మరలా విరమణ తర్వాత కూడా నేను పిల్లలకి నా సేవలు అందిస్తానని చెప్పి ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం. మరి శేష జీవితం భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు కలుగజేయాలని, అలాగే కుటుంబంతో అయినా సంతోషంగా జీవించాలని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.